హెచ్డి ఫోటోగ్రఫీ కాదు కదా పాపం. ప్రసాద్ గారి వాయిస్ అందరూ వచ్చేటట్టు సరే. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమైనవి. దేశంలో అధికారంలో వచ్చినటువంటి బీజేపీ రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ అనేక చట్టాలని గత పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించింది. అందులో భాగంగా జీరామ్జీ బిల్లుని, అట్లాగే విద్యుత్ సంస్కరణ బిల్లుని, అట్లాగే విత్తన బిల్లుని, అట్లాగే లేబర్ కోడ్ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో రాష్ట్రాలకు కల్పించినటువంటి హక్కుల్ని హరించడంతో పాటు అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం, రైతాంగం, పేదలు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి హక్కుల్ని హరించేటటువంటి పద్ధతిలో చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలని తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేయం అని శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులు కానీ, అట్లాగే రైల్వే ప్రాజెక్టులు కానీ, రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కానీ, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి పద్ధతి ఉంది. తక్షణమే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల నిధులకి ప్రత్యేకమైనటువంటి కేటాయింపుల్ని ఈ శాసనసభ సమావేశాల్లో కేటాయించాలనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ జిల్లాకి ప్రత్యేక పసుపు బోర్డుని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా దానికి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు కానీ, పక్కా బిల్డింగ్ నిర్మాణం కానీ, దాని విధి విధానాలు కానీ రూపొందించేటటువంటి దానిలో ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం విఫలమైంది. తక్షణమే కార్యాచరణకు సంబంధించినటువంటి విధి విధానాలను ముందు తీసుకురావడం కోసం ఢిల్లీ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకురావడానికి శాసనసభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని ఢిల్లీకి పోవడానికి ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసేటట్లుగా ఈ శాసనసభలో నిర్ణయం చేయాలనేది మేము కోరుతున్నాం.